అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనము జిల్లాలకు అండ్ చిన్నలింగపూర్కి దగ్గర మధ్యలో ఉన్నాం. అంటే దాదాపు చిన్నలింగపూర్కి దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ మనకి ఇంతకుముందు వీడియోలో మీరు చూసుకునవచ్చు. ఇది డస్ట్తోని తొక్కించింది అయితే ఇది చివరి భాగం. ఇది ఇక్కడ నుండి వర్క్ ఎట్లుంది అనేది చూద్దాం. ఆ టైము ఆల్రెడీ రాక్ డస్ట్ వేసి ఆల్రెడీ మన బల్లాస్ కూడా వేసేసారు దాంట్లో. సరే ఇక్కడ నుండి వర్క్ ఎట్లుంది అనేది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడైతే వర్క్ నడుస్తుంటుంది. ఓకే, మనం ముందుకెళ్దాం. మంచి లొకేషన్ని బైక్ మీద మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత హైట్ నుండి ఈ పొలాలు ఇవి చూడడం మస్తు అనిపిస్తుంది నిజంగా. నాతో ఎవరైనా వస్తామంటే ఒక ఇద్దరు వచ్చినా సరే, ముగ్గురు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే ఒకసారి ప్లాన్ చేసుకుందాం. ఒకసారి ప్లాన్ చేసుకుని వద్దాం. ఇవన్నీ ఒకసారి మంచి వీడియో చూద్దాం. ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి అండ్ సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు ఒక రోజు మొత్తం కేటాయిస్తాం. ఎవరెవరు వస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి. ఇక్కడ కూడా ఓన్లీ మట్టి వర్కే ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తా. నేను కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తా, ఉన్నట్టుగా చూపెడతా, అంటే ఉన్నట్టుగా కంటెంట్ చూపెడతా అని ఎవరైతే అనుకుంటారో ఎవరైనా సరే ఒకసారి ఒకరోజు మొత్తం టైం కేటాయిస్తా. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్కరు కాదు, ఎంతమంది వచ్చినా సరే మీరే డేట్ చెప్పండి, లేదంటే నేను డేట్ చెప్పమంటే నేను డేట్ చెప్తా. కరెక్ట్. కింద ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. కిందికి వెళ్ళి మట్టి అనేది కొంచెం పైన తీసుకొస్తున్నారు. ఇది మొత్తం మట్టి వేసారు. ఈ మట్టి హైట్ అయినా చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో సంవత్సరం క్రితం అనుకుంటా. ఇది సంవత్సరం క్రితం వచ్చినప్పుడు కూడా అంటే కొద్దిగా డౌన్ ఉండొచ్చు, కానీ హైట్ అయితే లేచి ఉండే. అప్పుడు అంత గబ్బు ఉండే. అంత అప్పుడు మట్టి వర్షాలు పడి అది అన్నట్టు గబ్బు ఉండే. ఇప్పుడు మంచి క్లియర్ అయిపోయింది. ఇది ఆల్రెడీ స్లీపర్స్ కూడా దీనిలో కూడా ఇది పైన పెట్టేసేసారు. ఎందుకంటే ఇక్కడ హైట్ మామూలుగా లేదు కదా. ఈ హైట్ నుండి క్రేన్తో లిఫ్ట్ చేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే ఫస్ట్ పెట్టేసినట్టున్నారు. ఇంకా రాను ఇంకా ఎక్కువ బాగా హైట్ ఉంటుంది. ఇంకా మనకు దగ్గరలోనే లింగాపూర్ చెరువు కనబడుతుండొచ్చు మీకు. కొంచెం లింగాపూర్ చెరువు కనబడుతుంది. ఓకే రైట్, ముందుకెళ్ళి చూసుకున్నాం. ఇక్కడ చిన్న వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఇంకా మట్టి వేసి తొక్కిస్తున్నట్టున్నారు. ఇంకా హైట్ చేస్తున్నట్టున్నారు ఈ ప్లేస్లో. ఇక్కడ మెట్లకు ఉన్నట్టుంది. ఇక్కడ ఆల్రెడీ తొక్కిస్తుంది. దగ్గర చిన్నలింగపూర్ దగ్గర వచ్చినాం మనము. ఇక్కడ వెహికల్ చూడండి. ఆల్రెడీ మట్టి వేసిరు. అంటే వాళ్ళకి హైట్ ఎంతైతే అవసరం ఉంటుందో ఆ హైట్ మట్టేసి మళ్ళీ మొత్తం తొక్కిచేస్తున్నట్టున్నారు. సౌండ్ ఎట్లా వస్తుంది మనకు. ఒకటి ఆపేసినట్టు ఇది కూడా లైనింగ్ పెడుతున్నట్టున్నారు. అదొకటి పోసిన మట్టి అవుతుందో దాన్ని లెవెలింగ్ చేసుకొస్తుంది. అది ఒక దగ్గర కుప్పలు పోసిపోతాయి కదా, వాటి లెవెలింగ్ చేసుకుంటుంది. వెనకాలకి వెళ్తుంది మెల్లగా. బుజ్జికొండ మళ్ళీ మనకి ఎదురుంగా వస్తుంది. అది వెనకాలకి వెళ్ళిపోయింది అలిగి. ఇప్పుడు ఎదురుంగా వస్తుంది, స్వాగతం పలుకుతుంది మనకి. మొత్తం లెవెలింగ్ చేసుకొస్తుంది. ఇది లెవెలింగ్ చేసుకొస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక వెహికల్ ఉందా, ఈ వెహికల్తోనే
ఈ వెహికల్తో ఇది కొంచెం గట్టిగా ఇది చైన్స్ ఉన్నట్టున్నాయి. ఇది గట్టి దొక్కుతుంది, ఇది గట్టి దొక్కి నేర్పుకుంటూ వస్తుంది ఇది. ఇక్కడి వరకు అయితే మట్టి అయితే కోసారు. మరి ఇంకా కూడా ముందుకు ఏమైనా వస్తారు చూద్దాం. ఇంకా చిన్నగా రోడ్ లాగా చేస్తుంది. ఇది చిన్న లింగపూర్ చెరువు. ఇది ఎగ్జాక్ట్లీగా చెరువుకి ఆపోజిట్లోనే ఉన్నాం మనం. అది ఊరు కనబడుతుంది కదా. ఓకే రైట్. ఈ ఈవినింగ్ టైంలో అయ్యేసరికి, వింటర్ సీజన్ అయ్యేసరికి కొంచెం స్మోక్ లాగా కనబడుతుంది. అంతా మంచు ఎఫెక్ట్ అవ్వచ్చు. సరే ఇక్కడ ఒక కుప్ప వేసి పెట్టేసారు. ఆల్రెడీ స్లీపర్స్ అన్నీ పైనకి ఎక్కేసినాయి. ఇవి ఇట్లాంటి వ్యూస్ మస్తు ఇష్టపడవచ్చు. ఇక్కడ కూడా కొంచెం మట్టి పోసి హైడ్ చేసేటట్టున్నారు. ఎందుకంటే ముంగటని మనం కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మట్టి పట్టేట్టు ఉంది. మరి పడుతుందా లేకుంటే ఇదే లెవెల్లో కంటిన్యూ చేస్తారా? ఇక్కడ చూస్తే మనకు 2 పట్టాలు వచ్చే లెవెల్లో ఉన్నాయి, కానీ ఒకటే ట్రాక్ వస్తుంది. 2 ట్రాక్ వచ్చే లెవెల్లో కనబడుతుంది, కానీ ఒకటే ట్రాక్ ఇస్తారు. వాస్తవానికి 2 ట్రాక్లు ఇస్తే బాగుండేది. ఏంటంటే ఈ ఫ్యూచర్లో మొత్తం మన నేషనల్ వైడ్గా నడిస్తే బాగుండేది ట్రైన్స్ అనేది. ఓన్లీ మన సికింద్రాబాద్ టు కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ ఇట్లాంటి కాకుండా ఇదే లైన్లో ఒక 2 వేసి ఇచ్చి మొత్తం నేషనల్ లెవెల్లో కంప్లీట్గా నడిపిస్తే బాగుండేది. అది నా ఆలోచన. మరి మీ ఆలోచన ఎట్లుంటో తెలియదు. కొంచెం ఇప్పుడు ఎట్లా ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి అక్కడ కొంచెం దూరం వరకు కూడా ల్యాండ్ తీసుకున్నారు. దీన్నే కొంచెం బెంచ్ చేసుకొని చేస్తే బాగుండు. ఇక్కడ ముందు ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే హైట్ లేవాల్సిందే. అంటే ఎవరు అవుతుందో తెలీదు. అక్కడ ఒక ఆయన ఉంటున్నాడు, రవి. లింగాపూర్ నుండి అంటే దాచారం వెళ్ళే రోడ్లో మనం ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్. ర్యాంపు ఎన్ని లైన్లు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 లైన్లు ఉన్నాయి మొత్తం ర్యాంపు. తిరుక్కుంటూ పోవాలి. నాకు తెలిసి ఇట్లా ఎక్కడ ఉందో లేదో తెలీదు.